ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు ఇతర పార్టీల్లో చేరిపోయారు. వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం అనే అంచనాలతో వేరే దారి చూసుకున్నారు. తాజాగా విజయవాడకు చెందిన కీలక నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా జగన్కు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి తిరిగి బీజేపీ గూటికే వెళ్లనున్నట్లు టాక్ నడుస్తుంది. ఇంతకు వెల్లంపల్లి పార్టీ మారే ప్రయత్నాల్లో ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీకి మరో సీనియర్ నాయకుడు జలకివ్వబోతున్నాడా? పార్టీలో కొనసాగితే తనకు రాజకీయంగా భవిష్యత్ ఉండదని అంచనా వేసుకుంటున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తప్పడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను కేసులతో వెంటాడుతోంది. దీంతో కొంతమంది సైలెంట్ అవ్వగా మరికొందరు సొంత వ్యాపారాల్లో బిజీ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే 12 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అరెస్ట్ చేస్తారనే టాక్ నడుస్తోంది. దీంతో పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఆందోళనలో ఉన్నారట. వైసీపీలో కొనసాగితే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అంచనాతో ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. విజయవాడకు చెందిన ఒక మాజీ మంత్రి బీజేపీలో చేరడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారట. గతంలో బీజేపీలో ఉన్న వెల్లంపల్లి తన పాత మిత్రుల ద్వారా మంతనాలు సాగిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వెల్లంపల్లి కనుక పార్టీ మారితే అది వైసీపీకి పెద్ద నష్టమే అనే చర్చ జరుగుతోంది. 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి మొదటిసారే ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి కొన్నాళ్లు సైలెంట్గా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీలో చేరిన వెల్లంపల్లి అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసి 3108 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2016లో బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించడంతో అన్యమనస్కంగానే అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి వెల్లంపల్లి రాజకీయాల్లో కాస్త సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వెల్లంపల్లి దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా టీడీపీపై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. దీంతో తాను తప్పకుండా ఈసారి టార్గెట్ అవుతానని వెల్లంపల్లి భావిస్తున్నారట. అందుకే కూటమి పార్టీలో ఒకటైన బీజేపీలో చేరాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బీజేపీలోకి వెళ్తే తనకు ఇమ్యూనిటీ వస్తుందని, టీడీపీ రాడార్ నుంచి తప్పించుకోవచ్చని వెల్లంపల్లి భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడే పార్టీ మారడం బెటర్ అని, తనపై ఫోకస్ పెట్టకముందే బీజేపీ పంచన చేరితే రక్షణ ఉంటుందని అంచనా వేసుకున్నారట. గతంలో 2 ఏళ్ల పాటు బీజేపీలో ఉన్నప్పుడు అనేక మందితో సన్నిహితంగా మెలిగారు. దీంతో వారి ద్వారా పార్టీలో చేరికకు రాయబారం పంపారట. వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు పీవీఎన్ మాధవ్తో చాలా సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఉండడంతో ఆయన ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య హైదరాబాద్ వేదికగా చర్చలు కూడా పూర్తయ్యాయని, వెల్లంపల్లి విషయం అధిష్టానం వద్ద తాను మాట్లాడతానని మాధవ్ కూడా హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు విజయవాడ పరిధిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని వెల్లంపల్లి చెప్పినట్లు సమాచారం. కాగా వాస్తవానికి వెల్లంపల్లి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన దగ్గర నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. రాజకీయంగా తన ఓటు బ్యాంక్, అనుచరులు, అభిమానులు కూడా పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైఎస్ జగన్ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను వేరే నియోజకవర్గాల నుంచి పోటీకి దించారు. ఈ వ్యూహం దారుణంగా దెబ్బతీసింది. వెస్ట్ నుంచి సెంట్రల్కు మారిన వెల్లంపల్లి కూడా దారుణంగా ఓడిపోయారు. దాదాపు 69,000 ఓట్ల తేడాతో వెల్లంపల్లి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చేసిన పొరపాటు వల్లే తాను ఓడిపోయానని వెల్లంపల్లి సన్నిహితుల వద్ద బాధపడ్డారట. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఉంటే తాను తప్పకుండా గెలిచేవాణ్ణని వెల్లంపల్లి భావిస్తున్నారట. అయితే ఇప్పుడు బీజేపీలో చేరిన వెస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుజనాను తప్పించి వెల్లంపల్లికి టికెట్ ఇచ్చేది అనుమానమే. అయితే సుజనా కనుక పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తే మాత్రం వెల్లంపల్లికి తన పాత సెగ్మెంట్ అయిన విజయవాడ వెస్ట్ దొరికే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతే మాధవ్ను కలిశారని, విజయవాడ పరిధిలో ఎక్కడ్నుంచైనా పోటీ చేస్తానని వెల్లంపల్లి చెప్పినట్లు సమాచారం. ఈ చర్చల నేపథ్యంలోనే వెల్లంపల్లి బీజేపీలోకి వెళ్లడం ఖాయమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో కొన్నాళ్లు వెయిట్ చేస్తే కానీ స్పష్టత రాదు.